ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు కొనసాగిన సంపూర్ణ చంద్రగ్రహణం. నేడు మూసి పునరుజ్జీవం పనులు ప్రారంభం. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు సీఎం శంకుస్థాపన. చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేత. నేటి నుంచి తిరుమల వెంకన్న, శ్రీశైల మల్లన్న దర్శనం. శ్రీకాళహస్తి ఆలయానికి ఇబ్బంది లేదన్న వేద పండితులు. నవగ్రహ కవచంతో చంద్రగ్రహణ ప్రభావం దూరం. విశాఖలో ఈస్ట్ ఇండియా పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగుపాటు, భారీగా ఎగిసిపడ్డ మంటలు. సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపై చర్చ. అనంతపురంలో అట్టహాసంగా సూపర్ 6 సభ ఏర్పాట్లు. మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్న టీడీపీ అధ్యక్షులు పల్లా. మంత్రి పదవికి ఆలస్యమైనా ఓపికగా ఎదురు చూస్తాను. మునుగోడు పోరాటాలకు సిద్ధమన్న రాజగోపాల్. యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు. గుజరాత్, మధ్యప్రదేశ్లలో నుంచి తెప్పిస్తామన్న మంత్రి తుమ్మల. శ్రీ సత్యసాయి జిల్లా చాకర్లపల్లిలో చిరుత కలకలం. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. 53 మందికి చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల. ఈ నెల కామారెడ్డిలో మంత్రుల పర్యటన. సభాస్థలం నుంచి పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రులు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు. రైతుల ఇబ్బందులపై నిరసన చేస్తామన్న ఎమ్మెల్సీ బొత్స. పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెం రెడ్డిలో దారుణం. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త, భార్యకు తీవ్ర గాయాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడ్డ మంటలు, దట్టంగా అలుముకున్న పొల. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం. కట్టరాంపూర్, విద్యానగర్ ప్రాంతాల్లో శునకాల బెడద. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ ఫైర్. పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని వెల్లడి. అట్టహాసంగా ప్రారంభమైన వెంకటగిరి జాతర. గ్రామదేవత పోలేరమ్మకు విశేష పూజలు. రేపు పంజాబ్లో పర్యటించనున్న దేశ ప్రధాని. వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించనున్న మోదీ. జమ్మూలో ప్రకంపనలు సృష్టించిన అశోక చక్ర వివాదం. 26 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. యుక్రెయిన్పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా. 800కు పైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో దాడి. జపాన్ పీఎం షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా. పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత. రష్యాపై పోరాటంలో ఆత్మ సంతృప్తి. స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి పెంచామన్న జెలెన్స్కీ. వెండితెరపై క్రికెటర్ ఎంఎస్ ధోని. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్న తలైవా. ఆసియా కప్ హాకీ విజేత భారత్ ఫైనల్లో దక్షిణ కొరియాపై ఘన విజయం.